ఎంతకాలం అణిచివేతలో బతుకుతాం? జీవితకాలం మన తాతల్ని అణిచేస్తా వచ్చినారు, మన తండ్రులను అణిచేస్తా వచ్చినారు, ఈ రోజు కూడా మనల్ని అణిచేస్తా వచ్చినారు. నేను మీకు ఒక కథ చెప్తాను. ఏనుగు చాలా చిన్నదిగా ఉంటుందంట పుట్టిన తర్వాత. మామటివాడు ఆ ఏనుగుని తీసుకెళ్లి ఒక చిన్న గూటానికి కట్టేస్తాడు. గూటం అంటే తెలుసు కదా, దానికి కట్టేస్తాడు. ఏనుగు ఏం చేస్తుందంటే కాలుకు లాగుతా ఉంటే ఆ గూటం రాదు. చిన్న ఏనుగు కదా, చిన్న బిడ్డది. అది మైండ్ లో ఫిక్స్ అయిపోద్దంట, ఇంకా ఈ గూటాన్ని మనం లాగలేమో అని. గూటం అంతే ఉంటది, ఏనుగు మాత్రం పెరిగి పెద్దదవుద్ది. ఏనుగు పెద్దదైన తర్వాత దానికి ఎంత బలం ఉంటది, అయినా కూడా మామటివాడు మొత్తం తిప్పుకొని వచ్చి అదే గూటాన్ని కట్టేస్తా ఉంటాడు. ఏనుగు మైండ్ లో ఏం పడింది? చిన్నప్పుడే పడింది ఏమని, ఈ గూటాన్ని నేను లాగలేను అని పడింది. అది అట్లాగే ఆ గూటానికి కట్టేస్తే ఏనుగు అక్కడే ఉంటది కదలకుండా. జీవితంలో ఎప్పుడు ప్రయత్నం కూడా చేయదు. ఒక్కసారి నిజంగా ఏనుగు కాలుతో అట్లంటే ఆ గూటం ఎగిరి ఆడ పడుతుంది, అవునా? కానీ దాని మైండ్ లో అట్లా ఫిక్స్ అయిపోవడం చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఇప్పటికి కూడా ఆ గూటాన్ని లాగడానికి ప్రయత్నం చేయదు. అది ఆదోనిలో ఉన్నటువంటి బీసీల, ఎస్సీ, ఎస్టీల ప్రజల పరిస్థితి. ఎందుకంటే ఆ గూటమే మీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఆ గూటం ఇంతే ఉంటది, దానికి ఏం బలం లేదు, ఏమీ లేదు ఆ గూటానికి. అది ఎప్పుడూ మనకున్న సమస్య ఏంటి, మనకు చిన్నప్పటి నుంచి మన నాయనలందరూ కూడా రెడ్డి 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 అని చీలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. అది మనకు అలవాటు చేసిరి, మనం కూడా ఇప్పుడు రెడ్డి రెడ్డి అని చీలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. ఇంక జీవితంలో ఇది తప్ప ఇంకేమీ లేదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రోజైనా సరే మీరు ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే అయినాడప్పా, మీరు ఆ గూటాన్ని పీకేయడం ఊరికే కాలుతో అట్లంటే ఎగిరాడ పడతా ఆ గూటం. అది మీరు ఏనుగులు లాంటి వాళ్ళు మర్చిపోయి ఎల్లకాలం ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. నువ్వు అడిగి పోవంటే అడిగి పోవాలి, ఎడిపోవాలంటే విడిపోవాలి, ఓరెగిరే అంటే పడి ఉండాలా. ఏ రోజన్నా మిమ్మల్ని మనుషుల్లాగా చూసినాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే మీ బాగోగులు పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే మీ కడుపు నిండిందా అని ఆలోచన చేస్తున్నాడా అన్న. ఓట్లు వచ్చినప్పుడు, చివరికి ఓట్లు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆడే ఏడే అని ఓటుని వేయించుకునేది. అతనికి బలం ఇచ్చిందే మీరు ఒక్కసారి ఓటు వేయకపోతే అతని మొత్తం బలమంతా పోతుంది. అతని బలం ఏంది? మీరు వేసిన ఓటే కదా. మీరు ఓటేస్తే అతనికి పోలీసు వాళ్ళు వచ్చినారు, మీరు ఓటేస్తే అధికారులంతా అది మాట వింటా ఉన్నారు, మీరు ఓటేస్తే అతను మిమ్మల్ని వాళ్ళని అదే పోలీసులను పెట్టి, అదే అధికారులను పెట్టి, అదే రకమైన మనుషులను పెట్టి బెదిరిస్తా ఉన్నాడు. మీరు ఓటేస్తే గూండాలను పెడతా ఉన్నాడు, మీరు ఓటేస్తే మిమ్మల్ని తొక్కి పెడతా ఉన్నాడు. ఎంతకాలం భరిస్తారు అంటాను. ఒక పిల్లి కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడదా? మీరు చెప్పండి. ఒక పిల్లిని కొడితే తిరగబడుతుంది. మరి ఇంత పెద్ద మనుషులే, మీరు ఇంత బలవంతులే, చేతిలో ఓటుందే, ఆ గూటం తలరాతని మార్చలేరా? పెరిగి అపక్క పడేయలేరా? నేను పీకేస్తా ఉన్నా. 22 రోజులు ఆ గూటాన్ని ఎగిరి అవతల పడుతుంది, మీరు చూస్తా ఉండండి. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఏమయ్యా, ఒక్క మనిషి చెప్పినట్టుగా ఆదోన్లో ఉన్నట్టు 2,50,000 మంది బతకాలనా? నువ్వు మట్టి పని పోమంటే మట్టి పని పోవాలా, మీటింగ్కి రామంటే మీటింగ్కి రావాలా, నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోంటే కేసులు పెట్టించుకోవాలా, నువ్వు తిరగకుండా ఆడే ఎండలు నిలబడాలా, ఆడి ముందు చేతులు కట్టుకుని ఉండాలా? ఏమయ్యా, మన మనుషులు కాదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా, మన తాతలు కూడా గొప్పగా బతికారు, బ్రహ్మాండంగా బతికారు. ఈరోజు మీరు చేస్తున్న పని వల్ల, మీకున్న బలహీనత వల్ల మీకు బిడ్డలకి ఏం చెప్తారు? పోనీ మీ నాన్న అలా ఉన్నాడు, మీరు ఇలాగే బతుకుతారు, మీ బిడ్డలకి ఏం సమాధానం చెప్తారు? మీ బిడ్డలు కూడా చెప్తారా? ఆ రెడ్డి దగ్గర చేయడుకొని నిలబడండి, అటు తంటాడు తన్నించుకోండి, కొడతారు కొట్టించుకోండి, కేసు విడుదల పెట్టించుకోండి అనేవి చెప్తారా పిల్లలకి?
బిడ్డలనైనా బ్రహ్మాండంగా బతకనియండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అయ్యా. ఊరంటే ఊరికి ఓ పేరు కాదు. ఆదోని అంటే ఆదోని ఊరి కాదు. ఆదోన్లో ఉన్న మనుషులు ఊరంటే, ఆదోన్లో ఉన్న మనుషుల అవసరాలు ఊరంటే. మనుషులు బాగుంటేనే వాడు. కనీస గౌరవం లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని, కనీసం విలువ లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని, కనీసం మనుషులుగా పట్టించుకొని ఈ ఎమ్మెల్యేని మీరు ఇంకా భరిస్తారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా బతుకుతూ పోతే చివరికి ఏమవుద్దు అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ, ఆ గూటాన్ని ఇప్పటికన్నా పీకేయండి అయ్యా అని మిమ్మల్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.